హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, కాంచన్బాగ్, చాంద్రాయణగుట్ట, సాలిబండ, లాల్ దర్వాజా, చత్రినాక, ఉప్పుగూడ, గౌలిపుర పరిసర ప్రాంతాలలో వర్షం పడుతుంది. నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, ఖైరతాబాద్, అఫ్జల్గంజ్, గోషామహల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్ నగర్లలో వాన పడుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. సైదాబాద్, సంతోష్ నగర్, చంపాపేట్, కాంచన్బాగ్, చాంద్రాయణగుట్ట, చాలిబండ, లాల్ దర్వాజా, చత్రినాక, ఉప్పుగూడ, గౌలిపుర పరిసర ప్రాంతాలలో వర్షం పడుతుంది. నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, ఖైరతాబాద్, అఫ్జల్గంజ్, గోషామహల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, సోమాజిగూడ, అమీర్పేట, సనత్ నగర్లలో వాన పడుతుంది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్ నగర్ తో పాటు ఎల్బీ నగర్, చెర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అటు పాత బస్తీ ప్రాంతాల్లోని చాలా చోట్ల సంతోష్ నగర్, సైదాబాద్, చంపాపేట్, కంచన్బాగ్, చంద్రాయణగుట్ట, పలక్నామా, సాలిబండ, లాల్ దర్వాజా, చిత్రనాగ, ఉప్పుగూడ, గౌలిపుర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. విజయవాడ హైవే నుంచి హైదరాబాద్ లోకి ప్రవహించేటువంటి వనస్థలిపురం కాలనీ నుంచి హైదరాబాద్ నగర్ వరకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై ఎక్కడెక్కడ వాటర్ నిలిచిపోవడంతో, వాటర్ లాగింగ్ జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇంకా వర్షం కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా గచ్చిబౌలి ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అటు వాటర్ ని డైవర్ట్ చేస్తూ కొంత మ్యాన్ హోల్స్ ఓపెన్ చేశారు. పోలీసులు అక్కడ ప్రత్యేక సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు విజయవాడ హైవే నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ తో సహా పూర్తిగా నిన్నటి వరకు కొంత హాలిడేస్ ఉంది. ఇవాళ ఇప్పుడిప్పుడే హైదరాబాద్ ప్రవహిస్తున్నటువంటి నగరంలోకి వస్తున్నటువంటి వాటితో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారీ వర్షం కురుస్తుండటంతో అక్కడ వస్తున్నటువంటి వాహనాలను కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ సిబ్బంది సైతం చేతుల పక్కకు ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హయత్ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్, కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వర్షం మళ్ళీ రాత్రి కూడా 3 గంటల పాటు గట్టిగా వర్షం పడేటువంటి అవకాశం ఉన్నటువంటి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇటు ట్రై కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ అయి రోడ్ల మీద ఉండాల్సిందిగా ఆయా కమిషనర్లు చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు సైతం రోడ్లపైకి వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి నగరంలో ఒక కొత్తపేట, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో మినహాయిస్తే ఎక్కడ కూడా ఎట్లాంటి ట్రాఫిక్ జామ్ లేదు. ఇవాళ హాలిడే కావడంతో సిటీ లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా లేకపోవడంతో, వాహనాలు రద్దు లేకపోవడంతో వర్షం పడుతున్నప్పటికీ అక్కడక్కడ వాటర్ నిలిచిపోయినప్పటికీ చిన్నగా వాహనాలు వెళ్ళిపోతున్నారు. కొంత ఇప్పుడు వర్షం పడి ఆగిపోయింది. రాత్రికి మాత్రం ఇవాళ భారీగా వర్షం పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. వర్షపాతం కూడా భారీగా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటిది వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా పోలీస్ శాఖతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయంగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటిది నగర ప్రజలు కోరుతున్నారు. భారీగా వర్షం పడేటువంటి నేపథ్యంలో రేపు ఉదయానికి ఆఫీసర్స్ వెళ్ళేటువంటి ప్రజలకు కొంత అక్కడక్కడ వాటర్ లాగింగ్ ఉంటే కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని
వాళ్ళంతా కూడా దానికి ఆల్టర్నేట్ రూట్స్ చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలైనటువంటి చాలా ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రధానంగా ఇటు పల్లాపూర్ ఏరియా నుంచి పోదుకుంటే కుత్బుల్లాపూర్ ఏరియాలో కొంత చెరువులు చాలా చోట్ల చెరువులు వాటన్నింటి కూడా కబ్జా గురయ్యాయి కాబట్టి ఎక్కడ హైదరాబాద్ లో చాలా చోట్ల చెరువులకు సంబంధించినటువంటి వాటర్ బయటికి వెళ్ళకుండా అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయినటువంటి నేపథ్యంలో వాటర్ కూడా భూమిలోకి ఇంకకుండా పోవడంతో రోడ్లపైన ఎక్కడెక్కడ నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఒకవేళ వాటర్ జామ్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుకు పెట్టుకొని దాన్ని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటే బాగుందని చెప్తున్నారు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనల మేరకు భారీగా వర్షం పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచే వాతావరణం చల్లబడ్డటువంటి నేపథ్యంలో ఈ ఉన్నటువంటి ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి వాటర్ ఉందో దాని అందరినీ కూడా ఆయా కాలువల ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ వాటర్ లాగింగ్ ను అడ్డుకుంటే కొంత ఈ ట్రాఫిక్ జామ్ తగ్గేటువంటి అవకాశం ఉందని కనిపిస్తుంది. మొత్తం నగర వ్యాప్తంగా దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాటర్ కూడా ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో 2 గంటల్లో భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు చూసుకుంటే కొంత ఈ వాటర్ ని రోడ్లపైన ఉండకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. నగర ప్రజలకు కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. బయటకు వచ్చే అనవసరంగా ఈ వాటర్ అక్కడక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుంటే దాంట్లో పడిపోతే ఖచ్చితంగా ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికారులు ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు నగర ప్రజలు నిలుచుకుంటే బాగుంటుంది అనేటువంటి కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో మరో 2 గంటల్లో భారీ వర్షం పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రజలు అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తున్నారు. సతీష. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.